వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. జెన్జీ యువత రాష్ట్ర రాజకీయాలనే మార్చేశారు. విజయే ఒక ఎగ్జాంపుల్. అలాంటప్పుడు దేశ రాజకీయాలు మార్చడం పెద్ద కష్టమా? ఇప్పుడు జెన్జీ యువత ఇదే విప్లవాన్ని సృష్టించబోతున్నారా? జస్టిస్ సూర్యకాంత్ చేసినటువంటి వ్యాఖ్యలతో ఒక పార్టీ పుట్టింది. ఈ పార్టీ పుట్టడంతో ఇప్పుడు నేషనల్ పార్టీస్ లో ఒక కలకలం రేగుతోంది. బీజేపీ గుండెల్లో మైలు రాయి పరిగెడుతుందని చెప్తున్నారు. ఎందుకంటే ఈ పార్టీ స్థాపించినటువంటి గంటల వ్యవధిలో వేల కొద్ది ఫాలోవర్స్, ఇప్పుడు రోజుల వ్యవధిలో లక్ష కొద్ది ఫాలోవర్స్. ఇది ఒక ప్రపంచంగా మారబోతుంది అని ఒక అంచనా కూడా ఉంది. ఎందుకంటే దీంట్లో భాగస్వాములైనటువంటి వారు జెన్జీ యువత. సో కాల్డ్ జెన్జీ యువత అంటూ కూడా అడ్రస్ చేసినటువంటి జస్టిస్ సూర్యకాంత్ అడ్రస్ చేసినట్టు దాంతోనే ప్రతి ఒక్కరు కూడా తమను తాము కనెక్ట్ చేసుకుంటున్నారు. రాజకీయాలతో కనెక్ట్ చేసుకొని ఈ పార్టీకి ఫాలోయింగ్ వస్తూ ఉంది. ఇది అంటే ఫ్యూచర్ లో ఒక ప్రపంచంగా మారి పూర్తి స్థాయి జెన్జీ యువతతో నిండినటువంటి పార్టీగా, జెన్జీ ఒక యువ నాయకత్వంతో నిండినటువంటి పార్టీగా మారటంలో ఎటువంటి సందేహం లేదని కూడా చెప్తూ ఉన్నారు. ఇక ప్రస్తుతం మన దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళంతా కష్టపడ్డారు, ఇప్పుడు కొత్తగా ఆవిర్భవించినటువంటి పార్టీ అంతే కష్టపడాలా ఏంటి చూద్దాం. దేశంలో అసలు ఎన్నికల హడావిడి, రాజకీయ పార్టీల హడావిడి ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఎప్పుడు కళ్ళకు కట్టినట్లు చూస్తాం. కోట్ల రూపాయల ఖర్చు ఉంటుంది, వేల సంఖ్యలో కార్యకర్తలు ఉంటారు. రాత్రింప్రవాళ్ళు ప్రచారం చేస్తే గాని జనాలు పట్టించుకోరు. ఇంకా ఏంటంటే ఎంత మంచోడు రాజకీయాల్లోకి వచ్చినా కానీ వాడు చెడ్డోడు అవ్వాల్సిందే అని చెబుతూ ఉంటారు. ఇలాంటి సినిమా డైలాగులు కూడా వింటాం. మన దేశంలో 73 గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీలు ఉన్నాయి. అసలు గుర్తింపుతో సంబంధం లేని వాటిని కూడా కలుపుకుంటే దాదాపు 2000 పై చిలుకు పార్టీలు ఉన్నాయి. ఏళ్ల తరబడి మనుగడ సాగిస్తున్న ఈ పార్టీలలో ఓ 10-15 మినహా మిగతా పార్టీల పేర్లేంటో కూడా అసలు ఎవరికీ తెలియదు. కానీ అసలు ఎలాంటి ఆర్భాటము లేకుండా కేవలం సోషల్ మీడియా ద్వారా దేశ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తుంది ఒక వింత పార్టీ. ఆ పార్టీ పేరు విన్నా కానీ వింతగా అనిపిస్తుంది, గగురు పొడుస్తుంది. కానీ ఇప్పుడు అదే పార్టీ పేరు, అంటే ఆ పార్టీలో పెట్టినటువంటి ఆ ఒక్క పేరు ఇప్పుడు అలా ఏం అనిపించడం లేదు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు వాళ్ళు కనెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. అదే కాక్రోచ్ జనతా పార్టీ, సిజేపీ. వినటానికి నవ్వు తెప్పించేలా ఉంది కదా. కానీ దీనికి వస్తున్నటువంటి ఫాలోయింగ్ కానీ విపరీతమైన రెస్పాన్స్ కానీ ఏ మాత్రం నవ్వు తెప్పించేలా లేదు. ఇప్పుడు ఈ పార్టీ నమోదు చేస్తున్న రికార్డులు చూస్తే ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అయిన బీజేపీకి కూడా మైండ్ బ్లాక్ అయిపోతోంది. కేవలం 4 రోజుల్లో మిలియన్ల కొద్ది ఫాలోవర్ను సంపాదించుకొని నెట్టింటిని షేక్ చేస్తోంది ఈ కాక్రోచ్ జనతా పార్టీ. అసలేంటి ఈ కాక్రోచ్ జనతా పార్టీ, ఎవరు దీన్ని స్థాపించారు, ఈ పార్టీ పెట్టిన వింత రూల్స్ ఏంటో చూద్దాం. ఒకసారి చూడండి, మీరు పేజ్ చూస్తున్నారు కదా, కాక్రోచ్ జనతా పార్టీ అని. వెంటనే 3.1 మిలియన్ ఫాలోవర్స్. అది ఇప్పటికీ, తర్వాత మీకు ఈ స్టోరీ రీచ్ అయ్యేసరికి ఇంకా పెరుగుతారు కూడా. మొత్తం కూడా యూత్, ఏ పొలిటికల్ ఫ్రంట్ బై ద యూత్, బై ద యూత్, ఫర్ ద యూత్, ఫౌండింగ్ ప్రెసిడెంట్ అభిజిత్. సో ఈ మొత్తం కూడా ఈ పొలిటికల్ పార్టీ స్థాపించబడింది ఒక యువకుడి చేత, యువకుల కోసం అంటూ కూడా ఈ పార్టీని మొత్తం కూడా దీంట్లో రాజకీయాలు చేసేది కూడా యువతే అంటూ కూడా పెట్టారు. అలాంటిది జెన్జీ ఆగుతుందా? ఫాలోవర్స్ విపరీతంగా పెరిగిపోతున్నారు. దీంట్లో సభ్యులుగా చేరటానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి మనం ఇంకొక ఫ్యాక్టర్ కూడా చూస్తే, తమిళనాడు ఎన్నికల్లో చూస్తే కనుక విజయ్ పెట్టినటువంటి పార్టీకి అంతటి ఫాలోయింగ్ గానీ వస్తుందని ఎవరూ అనుకోలేదు. ఎందుకంటే ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీంట్లో ఉన్నటువంటి వారు సాధారణమైనటువంటి వ్యక్తులు, అవి కూడా విజయ్కి కలిసి వచ్చాయి. సో ఇప్పుడు జనాల్లోకి ఆ అంశం కూడా బాగా వెళ్ళింది. యువత రాజకీయాలకు రావాలి అనుకునే వాళ్ళు మనకెందుకులే అనుకోవట్లేదు, ఒక ధైర్యం వచ్చింది. ఇక ఇదే సమయంలో జనతా పార్టీ వచ్చింది. అది కూడా ఒక ఆవేశం నుంచి, జెన్జీ యువతలో ఉన్నటువంటి ఆవేశం నుంచి పుట్టినటువంటి పార్టీగా మనం చూడాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి యువతలో అందరూ సోషల్ మీడియా వాడుతున్నారు, చాలా మంది కూడా నిరుద్యోగంతో బాధపడుతూ ఉన్నారు. ఇవన్నీ ఉన్నాయి. దీన్ని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యల వల్లే ఈ పార్టీ పుట్టింది. ఇక పాలకుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్న వీరి డిమాండ్లు ఏంటి అన్న అంశాలను మనం ఒకసారి పరిశీలిద్దాము. ఈ కాక్రోచ్ జనతా పార్టీ జస్టిస్ సూర్యకాంత్ చేసినటువంటి వ్యాఖ్యల వల్ల పుట్టింది. ఇప్పుడున్నటువంటి యువత మీడియాల్లోకి, అంటే దేనికి, అంటే ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నట్టే దేనికి పనికిరాని వాళ్ళు మీడియాల్లోకి, సోషల్ మీడియాల్లోకి, వీటిలోకి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి అక్కడి నుంచి ప్రశ్నిస్తున్నారు. వీళ్ళందరూ కూడా అంటూ కూడా చాలా కించపరిచేలా మాట్లాడారు. దాని తర్వాత వాళ్ళందరూ కాక్రోచ్లు, అంటే సమస్తకు పట్టినటువంటి బొద్దింకలు, చీడ పురుగులు అనమాట. ఆ విధంగా ఆయన సంబోధించారు.
దాని నుంచి నేను కాక్రోచ్ ని అంటూ అభిజిత్ ఈ పార్టీని స్టార్ట్ చేశారు. అయితే ఇదే అభిజిత్ ఈయన గతం గనుక చూసుకుంటే ఈయన ఆమ్ ఆద్మీ పార్టీకి పనిచేసినటువంటి వ్యక్తి, ఒక 30 సంవత్సరాల యువకుడు. అసలు ఈ పార్టీ పుట్టడానికి ప్రధాన కారణం యువతలో ఉన్నటువంటి కసి, ఆవేదన, నైరాశ్యం, కోపం. ఇటీవల నిరుద్యోగులుగా, సోమరిపోతుల్లా, బొద్దింకల, పారాసైట్ల తయారై జర్నలిస్టులు, న్యాయవాదులు, సమాచార హక్కుల కార్యకర్తల పేరుతో వ్యవస్థ మీద దాడి చేస్తున్నారంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇక యువతను తక్కువ చేసి మాట్లాడటం మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనికి నిరసనగానే మహారాష్ట్రకు చెందినటువంటి అభిజిత్ దీప్కే అనే యువకుడు ఒక డిఫరెంట్ ఐడియాతో ముందుకొచ్చాడు. మే 16న ఎక్స్ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీని అనౌన్స్ చేశాడు. ఇది కేవలం సరదాగా పెట్టిన పోస్టు అనుకున్నారంతా, కానీ ఇది దేశంలోనే అతిపెద్ద డిజిటల్ ఉద్యమంగా మారుతుందని ఎవరు ఊహించలేదు. ఇక్కడ యువత ఇంతగా రెస్పాండ్ అవటానికి ఇంకో కారణాన్ని మనం చూడొచ్చు. ఎందుకంటే ఏదైతే సోషల్ మీడియాలో వీటిలో మారుతున్నారని అంటే చీడ పురుగులా మారుతున్నారని చెప్పారో, ఇదే యువతకి ఉద్యోగం చేయాలని ఉంటుంది, వాళ్ళకి సంపాదించాలని, వాళ్ళ నిన్నాళ్ళు కనిపించినటువంటి వారిని వాళ్ళు చూసుకోవాలన్న బాధ్యత వాళ్ళలో ఉంది. కానీ ప్రతి సంవత్సరం కూడా ఎంతమంది గ్రాడ్యుయేట్ అయి బయటకు వస్తున్నారు, ఎంతమందికి ఉద్యోగాలు కల్పించగలుగుతున్నారు, ఇవన్నీ అంశాలు, ఎంతటి నిరుద్యోగం ఉంది. మరి అలాంటప్పుడు కొంతమంది సోషల్ మీడియాని వేదికగా మార్చుకొని డబ్బులు సంపాదించుకుంటూ ఉన్నారు. మరికొంతమంది మీడియాలోకి వీటి ద్వారా సంస్థను ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇలా వాళ్ళకే వాళ్ళు ఒక జాబ్స్ ను సృష్టించుకోవటం, లేకపోతే వాళ్ళు చేసినటువంటి డిగ్రీతో సంబంధం లేకపోయినా కానీ తర్వాత ఆ స్కిల్ ని డెవలప్ చేసుకొని వాళ్ళు సొసైటీలో ఒక గౌరవప్రదమైన స్థానంలో నిలవాలనుకుంటున్నారు. అలాంటి సమయంలో ఇటువంటి వ్యాఖ్యలు ఇవే యువతని బాగా టార్గెట్ చేసే, వాళ్ళ మనసును కించపరిచే, ఈ పార్టీలో ప్రతి ఒక్కరు చేరేలా ప్రేరేపించాయి. ఇక ఈ పార్టీ పెట్టిన కండిషన్లు చూస్తే ఎవరికైనా నవ్వాగదు. సాధారణంగా రాజకీయ పార్టీలు క్రమశిక్షణ, దేశభక్తి, కష్టపడే తత్వం అడుగుతాయి. కానీ ఈ కాక్రోచ్ జనతా పార్టీ రూట్ సపరేట్ గా ఉంది. పార్టీ సభ్యత్వం కావాలంటే పక్కా నిరుద్యోగి అయి ఉండాలి, శారీరకంగా మహా సోమరిపోత అయి ఉండాలి, అలాగే చేతిలో స్మార్ట్ ఫోన్ పట్టుకొని 24 గంటలు ఆన్లైన్ లో ఉంటూ గొడవ పడే సత్తా ఉండాలి. అంతేకాదు వ్యవస్థలపై ఉన్న కోపాన్ని డిజిటల్ ప్లాట్ఫామ్ పై ట్రోల్స్, పోస్టుల రూపంలో చూపించగలగాలి. ఈ వింత అర్హతలే యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తమను తాము ఐడెంటిఫై చేసుకుంటూ లక్షల మంది దీనికి కనెక్ట్ అయిపోయారు. ఫలితంగా ఈ పార్టీ సోషల్ మీడియాలో తుఫాను సృష్టిస్తోంది. కేవలం 4 రోజుల్లోనే ఈ పార్టీ అఫీషియల్ వెబ్సైట్ లో 1.6 లక్షల మందికి పైగా యువత రిజిస్టర్ చేసుకున్నారు. అయితే రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు పక్కన పెడితే ఫాలోయింగ్ ఇంకా కూడా పెరిగిపోతూ ఉంది. ఇంకా అంటే రోజుల వ్యవధిలో 1 నెల దాటేసరికి మిలియన్ల కొద్ది, బిలియన్ ఫాలోవర్స్ కి వచ్చినా గానీ ఆశ్చర్యపోనవసరం లేదు. ఇన్స్టాగ్రామ్ లో అయితే రికార్డుల వేట సాగింది. అకౌంట్ ఓపెన్ చేసిన 78 గంటల్లోనే 3 మిలియన్ల మంది ఫాలోవర్స్ వచ్చి చేరారు. ఇది ఒక నేషనల్ పార్టీగా అవతరిస్తుంది అనటంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ప్రతి రాష్ట్రం నుంచి యువతకు పిలుపునిస్తూ ఉన్నారు. దాంట్లో ఉన్నటువంటి పోస్టులు కూడా అవే ఉంటూ ఉన్నాయి. వాటికి విపరీతమైన స్పందన వస్తుంది. కేవలం 56 పోస్టులతోనే ఏకంగా 11 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ని సొంతం చేసుకుంది. ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, దేశంలోనే అత్యధిక డిజిటల్ ఫాలోయింగ్ ఉన్నటువంటి బీజేపీ అధికార ఇన్స్టాగ్రామ్ పేజ్ రికార్డును ఈ కాక్రోచ్ జనతా పార్టీ చాలా సులువుగా దాటేసింది. ప్రతిపక్ష నేతలు అఖిలేష్ యాదవ్, మహువా మెయిత్రాలతో పాటు ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్ లాంటి వారు కూడా ఈ పార్టీకి సపోర్ట్ ఇవ్వటం ఇక్కడ విశేషం. అయితే పైకి చోక్గా కనిపిస్తున్న ఈ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో మాత్రం చాలా సీరియస్ అంశాలని టచ్ చేసింది. దేశంలో ఉన్న లోపాలను కడిగి పారేసేలా 5 ముఖ్యమైన డిమాండ్లను తెర మీదకు తెచ్చింది. పదవీ విరమణ చేసిన ఏ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి రాజ్యసభ సీటు ఇవ్వకూడదు, ఇదొకటి. ఇక రెండోది, ఏ ఒక్క ఓటరు ఓటు గాల్లో కలిసిపోయినా దానికి దేశ ప్రధాన ఎన్నికల కమిషనరే బాధ్యత వహించాలి. కఠిన చర్యలు తీసుకోవాలని కాక్రోచ్ పార్టీ తన మేనిఫెస్టోలో పేర్కొంది. అలానే పార్లమెంటు సీట్లు పెంచకుండానే మహిళలకు సగం సీట్లు కేటాయించాలని, కార్పొరేట్ శక్తులైన అదానీ, అంబానీలకు చెందిన మీడియా సంస్థల లైసెన్సులు రద్దు చేయాలని డిమాండ్ చేసింది. అంతేకాకుండా పార్టీలు ఫిరాయించే ఎంపీలు, ఎమ్మెల్యేలపై 20 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలంటూ తమ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఇక కాక్రోచ్ జనతా పార్టీ స్థాపనకు మూలకర్త మహారాష్ట్రలోని ఔరంగాబాద్ కు చెందిన అభిజిత్ దీప్కే. తన గురించి ఒకసారి తెలుసుకుంటే, ఈయన చదువుకు ఏం తక్కువ కాదు. అమెరికాలో బోస్టన్ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ రిలేషన్స్ అంటే PR లో మాస్టర్స్ పూర్తి చేశాడు. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా టీంలో ఢిల్లీ ప్రభుత్వంలో కమ్యూనికేషన్స్ అడ్వైజర్ గా పనిచేశాడు. పక్కా ఎక్స్పీరియన్స్ ఉంది ఇతనికి రాజకీయాలలో.
అందుకే యువత పల్స్ పట్టుకొని వారిలో ఉన్న అసంతృప్తిని డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ఒక పెద్ద అస్త్రంగా మార్చగలిగాడు. గతంలో మన పొరుగు దేశమైనటువంటి నేపాల్లో జెన్జీ యువత సృష్టించిన డిజిటల్ విప్లవం అక్కడ పాత తరం రాజకీయ నాయకుల్ని గద్దెదించి సరికొత్త రాజకీయ మార్పులకు ఎలాగైతే కారణమైందో, ఇప్పుడు భారతదేశంలో కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో సరిగ్గా అలాంటి జెన్జీ విప్లవమే పుట్టుకొస్తుందా అనే చర్చ ఊపందుకుంది. నీట్ పేపర్ లీకేజీలు, పరీక్షల కుంభకోణాలు, పెరుగుతున్న నిరుద్యోగంతో విసిగిపోయి భవిష్యత్తుపై నమ్మకం కోల్పోతున్న నేటి తరం యువత ఆవేదనకు ఈ వేదిక అద్దం పడుతోంది. మొదట్లో కేవలం ఒక పేరడీగా సరదాగా స్టార్ట్ అయిన ఈ పార్టీ నేడు సాంప్రదాయ రాజకీయ వ్యూహాలను తలకిందులు చేస్తూ పాలకుల జవాబుదారీతనం మీద జెన్జీ ఆర్మీ చేస్తున్న తిరుగుబాటుగా రూపాంతరం చెందుతుంది. ఈ డిజిటల్ తుఫాను గమనిస్తుంటే రాబోయే రోజుల్లో దేశంలో పాత తరం రాజకీయాలను పక్కన పెట్టి సరికొత్త మార్పులు తీసుకొచ్చే సత్తా ఈ జెన్జీ యువతకు ఉందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇప్పటికే కూడా జెన్జీ యువత రాజకీయాల మీద ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. పాత తరం పద్ధతులు పోవాలి, కొత్త నీరు రావాలి అన్నట్లుగా ఆలోచనలు మారుతూ ఉన్నాయి. ఎందుకంటే అవినీతితో గాని ఈ యొక్క డామినేషన్ అంటే ఎవరైతే హై రేంజ్ లో ఉన్నారో, ఎవరైతే వాళ్ళు మాత్రమే ఎదిగిపోతూ ఉన్నారు, ఇవన్నీ కూడా యువతలో బాగా ఉన్నాయి. వాళ్ళందరికీ ఒక గొంతుకు అయ్యేటువంటి ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ ఈ కాక్రోచ్ జనతా పార్టీగా మారింది. అందుకని యువత దీని మీద ఆసక్తిగా చూస్తూ ఉన్నారు, ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రమాదాలుగా మనం చూస్తే పక్క దేశాల్లో వచ్చినట్టు విధంగా నేపాల్లో కనుక ఏ విధంగా జెన్జీ విప్లవం వచ్చిందో ఇండియాలో కూడా అదే విప్లవం వచ్చే అవకాశం ఉందని కూడా, అందుకని దీని వైపు రాజకీయ పార్టీలు ప్రస్తుతం బీజేపీ ఇవన్నీ కూడా ఆసక్తిగా చూస్తూ ఉన్నాయి అన్నదాన్ని. అయితే దీన్ని బట్టి ఒకటి పార్టీని కంట్రోల్ చేసే అవకాశమైనా ఉంది. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలను కానీ దీనికి వస్తున్నటువంటి ఆదరణ బట్టి కానీ ఫ్యూచర్ లో ఇదొక నేషనల్ పార్టీగా అవతరించి ఒక యాక్టివ్ పాలిటిక్స్ చేసే అవకాశము కనిపిస్తూ ఉంది. సో ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఒక జోక్ గా స్టార్ట్ అయినా కానీ ఇది చాలా సీరియస్ గా ముందుకు వెళ్తున్న ఒక విప్లవాత్మకమైన పార్టీగా దీన్ని చూడొచ్చు.